సొసైటీలో కొన్ని వార్తలు వస్తుంటాయి. అవి చాలా గమ్మత్తుంటాయి. కానీ వాటి గురించి కూడా మనం విశ్లేషణ చేయాలి. ఎందుకు విశ్లేషణ చేయాలంటే మరీ ముఖ్యంగా టీనేజర్స్ ఎవరైతే ఉంటారో అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని వాళ్ళకి తెలవాలి. ఈ సొసైటీలో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని. అందులో భాగంగానే ఈరోజు ఒక వార్త సర్క్యులేట్ అయితుంది. కామెడీగా తీసుకుంటే కామెడీ, సీరియస్‌గా తీసుకుంటే సీరియస్. అదే పీజీ కాలేజ్ ఇన్సిడెంట్. మనం చూసినాం కదా! ప్రిన్సిపల్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ మర్మాంగాలను కొరికిన ఒక విద్యార్థి. ఇక్కడ పాయింట్ ఏందంటే విద్యార్థిని కాదు. మరి ఆ ప్రిన్సిపల్ గాడికి ఏం పోయగలమో గానీ ఒక్కసారి ఆ వార్త క్లియర్‌గా చదువుదాం. నాతో గడిపితేనే టీసీ ఇస్తా. విద్యార్థికి పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ మార్క్ లైంగిక వేధింపులు. ఆ అబ్బాయిని బలవంతంగా ఇంటికి రప్పించుకున్న వైనం. ప్రిన్సిపల్ మర్మాంగాలను కొరికిన బాధితుడు. గాయం రక్తస్రావంతో ప్రిన్సిపల్ గగ్గు. ఇది ఎక్కడి పోయే కాలం. గాయంతో సారీ ఫర్ లాఫింగ్. గాయం రక్తస్రావంతో ప్రిన్సిపల్ గగ్గోలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఘటన. ప్రిన్సిపల్ పై బాధితుడి ఫిర్యాదు, మద్దతుగా రోడ్డెక్కిన విద్యార్థులు. భావి పౌరులైన విద్యార్థులకు మార్గదర్శిగా ఉండాల్సిన ఆ ప్రిన్సిపల్ కొన్నాళ్ళుగా తన వికృత చేష్టలతో ఓ విద్యార్థికి నరకం చూపిస్తున్నాడు. విద్యార్థినికి కాదు. ఒకవేళ విద్యార్థినికైనా కూడా అవునబ్బాయి ఏందో అనుకోవచ్చు, మేల్ ఫీమేల్. బట్ ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరైతే మార్క్ ఉన్నాడో ఆయన మేలే. మరి ఆ విద్యార్థి కూడా జైత్యాల జిల్లాకు చెందిన వాడట. పాపం ఎక్కడి నుంచో ఎక్కడ కొల్లాపూర్ వచ్చి చదువుకుంటుంటే వాడి పట్ల నరకం చూసినట. కాలేజీ నుంచి టీసీ కావాలని ఆ విద్యార్థి కోరితే తన లైంగిక కోరిక తీరిస్తేనే ఆ పత్రం ఇస్తానంటూ ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇంకా ఆ బాధ తట్టుకోలేక ప్రిన్సిపల్ మర్మాంగం గట్టిగా కోరికాడు. తీవ్ర గాయం రక్తస్రావంతో లబోదీపం అంటూ సదర్ ప్రిన్సిపల్ అక్కడి నుంచి పరారయ్యాడు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. నిందితుడు కొల్లాపూర్ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ మార్క్ పొలోనియన్. బాధిత విద్యార్థి జైత్యాల జిల్లా. బాధితుడి కథనం ప్రకారం తన ఇంటికి వచ్చి శారీరకంగా కలిస్తేనే టీసీ ఇస్తానంటూ విద్యార్థికి మార్కు చెప్పాడు. ఈసారి ఎలాగైనా మార్కు దారుణాలను బయట పెట్టాలనే ఉద్దేశంతో ఈసారి ఎలాగైనా అంటే ఇంతకుముందుకు ఎన్నిసార్లు వాడుకుండో. అయితే ఆ బాధితుడు తన స్నేహితులను వెంట పెట్టుకుని వచ్చిండు. ఎందుకంటే గతంలో కూడా మనోడు యూజ్ చేసుకున్నాడు అనుకుంటా. ఎందుకంటే ఈసారి ఎలాగైనా మనోంది బయట పెట్టాలి అనుకున్నాడంటే ఇంత ముందుకు జరిగినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. స్నేహితులను వెంట పెట్టుకొని ప్రిన్సిపల్ ఇంటికి వెళ్ళాడు. స్నేహితులను బయటే ఉంచి తాను ఒక్కడే లోపలికి వెళ్ళాడు. అక్కడ బాధితుడి పట్ల మార్క్ అనైతిక చేష్టలను బయట నుంచి అతడి స్నేహితులు వీడియో తీశారు. అయితే గాయం తాలూకు బాతు ప్రిన్సిపల్ అక్కడి నుంచి పరారవ్వగానే తన స్నేహితులను వెంట పెట్టుకొని బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. గతంలో మార్క్ 2 సార్లు తన ఇంటికి పిలిపించుకొని అశ్లీల అనైతిక చర్యలకు పాల్పడ్డాడని, కాలేజీలో చదువుకు ఆటంకం జరుగుతుందని భరించినని కూడా ఆ విద్యార్థి చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ జోన్కి వస్తుంది అంటే పాలమూరు యూనివర్సిటీకి వస్తుంది. దానికి సంబంధించిన రిజిస్టర్ రమేష్ బాబు ఓఎస్డి కూడా చర్యలు తీసుకుంటాం, అవసరమైతే సస్పెండ్ చేస్తాను కూడా చెప్పారు. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ ఏదో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేసుకుంటున్నట్ట. అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే డైరెక్ట్ వీడి నోటి దగ్గరికి అయిపోయింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంటే పాపం ఆ బాధితుడి గురించి ఆలోచిస్తే బాధాకరమైన విషయం. ఇది ఫన్ కాదు. కానీ ఒక మొగోడు ఏం జరుగుతుంది సొసైటీలో? అసలు వాడి నోటి దగ్గరికి వీడి మర్మాంగాలు ఎందుకు పోయినాయి? ఆయన ప్రిన్సిపల్కు భార్య లేదా? సరే వాడు ఏమైనా తేడా అయితే వాడికి మొగుడు లేడా? మంచి గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ అంటే వాడికి వచ్చే శాలరీ, వాడి లైఫ్ స్టైలే వేరుంటుంది. మరి ఇదేం దిక్కుమాలిన చర్య? మరి వాళ్ళ కుటుంబం ఉందా లేదా అనేది ఆ పర్సనల్ ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు పత్రికలు. కానీ మరి వాళ్ళ భార్య లేదా? ఇప్పుడు ఏంది ఈ వార్త బయటకు వచ్చినాక వాడు బతుకుతాడా సస్తాడా? ఇలాంటి విధవ పని ఎందుకు చేసిండు? ఆల్రెడీ 2 సార్లు పోయినట్టు ఆ పూరం దగ్గరికి. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో అబ్బాయికి ఈ సందర్భంగా సారీ చెప్తున్నా. కానీ మామూలుగా ఈ వార్త చదివితే ఎవరికైనా కూడా కామెడీగానే ఉంటుంది, ఫన్గా ఉంటుంది. సో టీనేజర్స్ ముఖ్యంగా మన చుట్టూ ఉన్న పరిసరాలు, చుట్టూ ఉన్న మనుషులను బట్టి ఒక్కసారి వాని గురించి ఆలోచన చేయండి. వీడు మొగనా ఆడనా, 2 కాకుండా తేడానా అని ఆలోచన చేసి వాళ్ళతో కొంచెం మెలగాలి. వాడు ప్రిన్సిపల్ ఆ టీచరా కాదు సబ్జెక్టు. కొంతమందికి కొన్నిసార్లు దూరంగా ఉంటేనే మంచిది. ఇప్పటికే చాలామంది మహిళలు వాళ్ళ లవర్తో కలిపి భర్తను రకరకాల మార్గాల ద్వారా వేసేస్తారు. మళ్ళీ ఇది ఒక కొత్త ట్విస్టా? కొంచెం గ్యాప్ ఇవ్వండిరా. ఏం జరుగుతుంది అసలుకి? ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ సదర్ ప్రిన్సిపల్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా మీరు కొల్లాపూర్ ప్రజలు అయ్యి ఉండి ఒకవేళ ఆయన గురించి ఇంకా మీకు తెలిసి ఉంటే పర్సనల్ విషయాలు కొంచెం కామెంట్ చేయండి.